మా బడుగు బలహీన వర్గాల నాయకుడు జోగి రమేష్ అన్నని ఏదో విధంగా ఏదో కేసులో ఇరికించాలి. బీసీల తరఫున మంచి వాయిస్ గొంతుకై బీసీల తరఫున అన్న వాయిస్ని వినపడకుండా చేయాలని, బీసీల గొంతు వినపడకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అన్నని అక్రమ కేసు పెట్టి కల్తీ మద్యం కేసులో అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు కాశీబుగ్గలో సుమారు 11 నుంచి 12 మంది చనిపోతే ఆ సంఘటన నుండి రాష్ట్రంలో ఎక్కడా కూడా చర్చ జరగకుండా చేయాలని, ఎక్కడ ఎవరు డిబేట్లు పెట్టకూడదని కేవలం ఆ అంశాన్ని పక్కకు తీసుకెళ్ళడం కోసం సడన్గా ఆ రోజు జోగి రమేష్ అన్నని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రానికి ఎవరైతే ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నాడో తక్షణమే రాజీనామా చేయాలా. మీరంతా ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఈరోజు రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు గారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా? మీరు 16 నెలల నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో నేషనల్ హైవే మీద పట్టపగలు మీరు పెద్ద పెద్ద కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యం నడుపుతూ ఉంటే మీ మీ విభాగం ఏం చేస్తూ ఉంది? మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తూ ఉంది? పోలీస్ విభాగం ఏం చేస్తూ ఉంది? మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు? అంటే మీకు ఎక్కడా కూడా ఇంటెలిజెన్స్ విభాగం పనిచేయట్లేదా? మీరు రాష్ట్రంలో మీరు అధికారంలో లేరా? 16 నెలలు పెట్టి మీరంతా ఏం చేస్తూ ఉన్నారు? దీనికి నైతికత వహించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలా. వాళ్ళని కేవలం వాళ్ళు తప్పు బయటపడకుండా ఉండడం కోసం దీన్ని కేవలం ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఏదైతే ప్రధానమంత్రి అరెస్ట్ అయినప్పుడు అతని రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ అన్న పేరు లేదు. అతను వచ్చిన తర్వాత మొబైల్ విదేశాల్లో పోయిందని చెప్పారు. ఇది వచ్చిన తర్వాత అతన్ని భయపెట్టించి వీడియో చేయించి అక్రమంగా అరెస్ట్ చేశారు. కానీ ఇట్లాంటి అక్రమ కేసులకి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా భయపడడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. నేను ఒకటే చెప్తా ఉన్నాం, మీది రెడ్ బుక్ రాజ్యాంగం, మీది చింపితే చిరిగిపోతుంది. మాది డిజిటల్ బుక్ రాజ్యాంగం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతిదానికి కూడా ప్రతి చర్య ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. కాబట్టి జోగి రమేష్ అన్న ఎటువంటి తప్పు చేయలేదు. ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా అన్న బయటకు వస్తాడు. ఎన్ని కేసులు పెట్టినా ఎటు పెట్టినా అదిరేది లేదు, బెదిరేది. మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీసీఎల్ కార్యవర్గం మొత్తం కూడా అన్నకి కాపలా కాస్తాం. ఏదైతే మా అన్న రమేష్ అన్న చెప్పాడో దానందరం కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా అన్నకి కుటుంబానికి సంఘీభావం తెలవడానికి ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్.